Hello everyone, welcome back to our channel Arunodayam Biology. Today we are going to learn natural resources around us topic from chapter 10 Natural Resources class 10 Biology. Biology chapter 10 Natural Resources లో natural resources around us అనే టాపిక్ తెలుసుకోబోతున్నాం నేర్చుకోబోతున్నాం. Let us see what are natural resources. Already we have learned in our previous videos. Natural resources means the substances or things which are అక్కరింగ్ ఇన్ నేచర్ ఇన్ అబండెంట్ క్వాంటిటీ. ఏవైతే థింగ్స్ కానీ సబ్స్టెన్సెస్ కానీ నేచర్లో వాటంతట అవే నేచర్లో అబండెంట్గా దొరుకుతాయంటే చాలా లార్జ్ క్వాంటిటీలో దొరుకుతాయో దే ఆర్ నాట్ మ్యాన్ మేడ్, మనం తయారు చేసినవి కాదు, దే ఆర్ నేచర్ మేడ్. సో దోస్ థింగ్స్ ఆ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటాము. అండ్ వీటిల్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎయిర్, వాటర్, సాయిల్, మినరల్స్, ఫ్యూయల్స్, ప్లాంట్స్, యానిమల్స్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. వీటిలో ఏవి కూడా మనం తయారు చేయలేదు, దే ఆర్ నాట్ ఆర్టిఫిషియల్లీ మేడ్, దే ఆర్ నేచర్ మేడ్ అనమాట. దే ఆర్ న్యాచురల్లీ అక్కరింగ్ ఇన్ నేచర్, దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ రిసోర్సెస్. అయితే కన్జర్వేషన్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ కేరింగ్ న్యాచురల్ రిసోర్సెస్. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కన్జర్వ్ దెమ్. కన్జర్వ్ మీన్స్ వీ హ్యావ్ టు సేవ్ దెమ్. వాటిని మనం సేవ్ చేయాలి, కాపాడాలి. సో దట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దెమ్ నౌ అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో మనం కనుక ఈ న్యాచురల్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేయడం అనే ప్రాక్టీస్ని కనుక మనం చేస్తూ ఉంటే, సేవ్ చేస్తూ ఉంటే ఏమవుతాయంట, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఈ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి బెనిఫిట్ పొందుతాయి. అంటే యూస్ చేసుకుంటాయి న్యాచురల్ రిసోర్సెస్ని నౌ, ఇప్పుడే కాదు, అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్లో కూడా యూస్ చేసుకోగలుగుతాం. ఇఫ్ వీ డు నాట్ మేనేజ్ దెమ్ ప్రాపర్లీ, ఒకవేళ ఈ న్యాచురల్ రిసోర్సెస్ని మనం సరిగ్గా యూస్ చేయకుండా వేస్ట్ చేస్తామనుకోండి, ఏమవుతుంది, దే విల్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ ఫ్యూచర్. మన ఫ్యూచర్లో అవి మనకి దొరకకపోవచ్చు. సో కన్జర్వేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ సేవింగ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్. దీస్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ విచ్ వీఆర్ డైలీ యూజింగ్. మనం రోజు యూజ్ చేసే న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి అంటే ఫుడ్, వాటర్, ఎయిర్, షెల్టర్. సో ఇవన్నీ మనం యూజువల్గా యూజ్ చేస్తాం, మనం సర్వైవ్ అవ్వడానికి కానీ ఈ న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేస్తాం. న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్గా డివైడ్ చేసాం. ఏంటి అవి అంటే రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూ అంటే విచ్ కెన్ బి రీప్రొడ్యూస్డ్, అంటే మళ్ళీ తయారు చేయగలము, అంటే వాటిని రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. అంటే ఏంటి అంటే ద న్యాచురల్ రిసోర్సెస్, ద థింగ్స్ విచ్ కెన్ బి రీయూస్డ్ ఆర్ రీప్రొడ్యూస్డ్ ఆర్ కాల్డ్ యాజ్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఏ సబ్స్టెన్సెస్ని అయితే, ఏ రిసోర్సెస్ని అయితే మనం మళ్ళీ యూస్ చేయగలమో లేదా మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలమో, దట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, తక్కువ టైంలోనే వాటిని ప్రొడ్యూస్ చేయగలిగితే దే ఆర్ కాల్డ్ యాజ్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫుడ్, ఎయిర్, వాటర్, సాయిల్, all these plants, animals, all of them comes under renewable resources. So plants, animals కూడా రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ ద్వారా మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కదా. ఎయిర్ని, వాటర్ని మళ్ళీ మనం రీయూస్ చేస్తూ ఉంటాం, అందుకని ఆల్ దోస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. వెరాజ్ కమింగ్ టు నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, పేర్లోనే ఉంది నాన్ అంటే మళ్ళీ అవి రెన్యూ చేయలేము, మళ్ళీ వాటిని రీప్రొడ్యూస్ చేయలేము, మళ్ళీ తయారు చేయలేము. Those are called as non-renewable resources. The things which are used up when we use them. మనం ఎప్పుడైతే వాటిని యూస్ చేస్తామో అవి ఏమవుతాయి, దే బికమ్ ఎగ్జాస్టెడ్, అయిపోతాయి. వీ కెనాట్ రీప్రొడ్యూస్ దెమ్, మనం వాటిని తయారు చేయలేము. ఇఫ్ సో ఒకవేళ మనం ప్రొడ్యూస్ చేయాలనుకున్న దే విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్, ఇన్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ వాటిని తయారు చేయాలి అంటే, తయారవ్వాలి అంటే అవి నేచర్లో. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ డీజిల్, పెట్రోల్, కిరోసిన్, న్యాచురల్ గ్యాస్, ఇవి. సో దే ఆర్ నాట్ మ్యాన్ మేడ్, మనం ఏం తయారు చేయలేం, దే అక్కరింగ్ ఇన్ ద లేయర్స్ ఆఫ్ ఎర్త్ లేయర్స్లో మనకు దొరుకుతాయి ఇవన్నీ. సో మనం వాటిని యూస్ చేసేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఒకసారి యూస్ చేయగానే అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి. పెట్రోల్, కిరోసిన్ మనం ఒకసారి మండిస్తే ఏమవుతాయి, అవి ఎవాపరేట్ అయిపోతాయి, ఎగ్జాస్ట్ అయిపోతాయి. మళ్ళీ వాటిని సేమ్ దాన్ని యూస్ చేయలేము కదా. మళ్ళీ మనం కిరోసిన్ కానీ న్యాచురల్ గ్యాస్ని కానీ ప్రొడ్యూస్ చేయలేము. అవి తయారవ్వాలన్నా దే విల్ టేక్ సమ్ ఇయర్స్ ఆఫ్ టైం, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది మళ్ళీ కోల్ కానీ, పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, న్యాచురల్ గ్యాస్ని కానీ తయారు చేయడానికి. సో దే ఆర్ కాల్డ్ యాజ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాము. పీపుల్ ఆఫెన్ వేస్ట్ న్యాచురల్ రిసోర్సెస్. అయితే ఏం చేస్తున్నారంట, పీపుల్ యూజువల్గా న్యాచురల్ రిసోర్సెస్ని వేస్ట్ చేస్తున్నారు. ఎలా వేస్ట్ చేస్తున్నారు, దే ఆర్ ఓవర్ హంటింగ్ యానిమల్స్. స్కిన్, హెయిర్, నెయిల్స్ కోసం యానిమల్స్ని ఓవర్గా హంటింగ్ చేస్తున్నారు.
దే ఆర్ క్లియరింగ్ ఫారెస్ట్ ఏరియాస్ అన్నీ క్లియర్ చేస్తున్నారు. అంటే చెట్లను కొట్టేస్తున్నారు, వాటర్‌ని పొల్యూట్ చేస్తున్నారు, ల్యాండ్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు విండ్‌కి. దానివల్ల ఏమవుతుంది, ఫర్టైల్ సాయిల్ అంతా కూడా సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. సాయిల్ ఎరోషన్ అంటే అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్ ఈస్ కాల్డ్ యాస్ ఫర్టైల్ సాయిల్ అంటాం దాన్ని. చెట్లు పెరగడానికి యూజ్ అయ్యే సాయిల్. సో, ఆ సాయిల్ ఏమవుతుంది, ఎక్కువ వాటర్ కానీ, ఎక్కువ ఎయిర్‌కి కానీ ఎక్స్‌పోజ్ అయితే కొట్టుకొని పోతుంది. దాన్ని సాయిల్ ఎరోషన్ అంటామన్నమాట. సో, సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. ఫ్యూయల్స్ అన్నీ అంటే కోల్, పెట్రోలియం వాటన్నిటిని కూడా మనం డిక్రీజ్ చేసేస్తున్నాం. వాటర్‌ని అన్ని పొల్యూట్ చేసేస్తున్నాం. ఇఫ్ ఆల్ దీస్ రిసోర్సెస్ ఆర్ కేర్‌లెస్‌లీ మేనేజ్డ్, సో, ఇలా రెన్యూవబుల్ కానీ, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్‌ని కానీ మనం కేర్‌లెస్‌గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంట, దే ఆర్ బీయింగ్ యూజ్డ్ అప్, అవి అయిపోతున్నాయి. ఇఫ్ యూజ్డ్ వైజ్లీ అండ్ ఎఫిషియెంట్లీ, మనం కనుక కాస్త తెలివిగా, కాస్త మేనేజ్ చేస్తూ కనుక వాటిని యూజ్ చేస్తే వీ కెన్ యూజ్ దెమ్ ఫర్ లాంగర్ టైమ్. న్యాచురల్ రిసోర్సెస్ అయినా, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అయినా, రెన్యూవబుల్ రిసోర్సెస్ అయినా మనకి ఎక్కువ కాలం ఉంటాయన్నమాట. సో, దీని గురించి డూ యూ నోలో కూడా ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో ఒకసారి సివియర్ డ్రాట్ కండిషన్ అంటే వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు, సో, గవర్నమెంట్ ఏం చేసిందంట, రెస్ట్రిక్షన్స్ పెట్టిందంట. వాటరింగ్ లాన్స్, వాళ్ళ ఇళ్ళ ముందున్న లాన్స్‌ని వాటరింగ్ చేయాలంటే స్ప్రింక్లర్ సిస్టమ్ యూజ్ చేయాలని, వెహికల్స్‌ని వాష్ చేయాలన్నా, పేవ్‌మెంట్స్‌ని వాష్ చేయాలన్నా సరే, ఫుట్‌పాత్‌ని వాష్ చేయాలన్నా, హోస్ పాత్స్‌ని యూజ్ చేయాలని, స్విమ్మింగ్ పూల్స్‌ని రీఫిల్ చేయాలని, అలా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎందుకని, మళ్ళీ డ్రాట్ కండిషన్ రాకుండా ఉండడానికి. అంటే వాటర్ అనే న్యాచురల్ రిసోర్సెస్‌ని కన్జర్వ్ చేసుకోవడం కోసం చేసిన ప్రాక్టీస్ అనమాట. పాపులేషన్ ఈజ్ ఎనార్మస్‌లీ ఇంక్రీజింగ్ ఇన్ ద పాస్ట్ 2 centuries. ఒక 200 ఇయర్స్ నుంచి పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. సో, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్. ఈ న్యాచురల్ రిసోర్సెస్‌ని ఫుడ్ గాను యూజ్ చేస్తున్నారు, హౌసెస్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు, ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్‌కి, ఎలక్ట్రిసిటీకి. సో, ఇలా న్యాచురల్ రిసోర్సెస్‌ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఏం చేస్తున్నారంటే యూజ్ చేసేసుకుంటున్నారు. కంటిన్యూయేషన్ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద కేర్‌ఫుల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. సో, మన లైఫ్ కంటిన్యూషన్ అనేది దేని మీద డిపెండ్ అయింది, ఈ న్యాచురల్ రిసోర్సెస్‌ని మనం అంత కేర్‌ఫుల్‌గా యూజ్ చేసాము అన్న దాని మీద డిపెండ్ అయింది. ఓకే. ద నీడ్ టు కన్జర్వ్ రిసోర్సెస్ ఆఫెన్ కన్‌ఫ్లిక్ట్స్ విత్ అదర్ నీడ్స్. సో, మనం ఒక న్యాచురల్ రిసోర్స్‌ని యూజ్ చేయాలి అంటే వేరొకళ్ళ నీడ్స్‌ని చెడగొట్టాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫారెస్ట్ ఏరియా మే బీ ఏ గుడ్ ప్లేస్ టు పుట్ ఏ ఫార్మ్. ఒక మంచి ఫారెస్ట్ ఏరియా కనిపించింది మనకి. సో, అక్కడ మనం ఫార్మింగ్ చేద్దాం అనుకుంటాం, అగ్రికల్చర్ చేద్దాం అనుకున్నాం. సో, చెక్కలు కనిపించాయి, టింబర్ కనిపించింది. సో, దాన్ని యూజ్ చేసుకొని మనం చక్కగా ఇళ్ళని కట్టుకోవచ్చు. కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. సో, ఒక మంచి బిజినెస్ కంపెనీకి ఒక మంచి ల్యాండ్ దొరికిందనుకోండి, ఫ్యాక్టరీ కానీ, షాపింగ్ మాల్ కానీ పెడతారు. సో, అవన్నీ మన యూజెస్, దే ఆర్ వాలిడ్ ఫర్ అస్. అవన్నీ మన బెనిఫిట్స్ కోసం మనం చేస్తున్నాం. ఓకే. కానీ ఏమవుతుందంట, ఇట్ ఈస్ కాజింగ్ హార్మ్ టు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ దోస్ ఏరియాస్. సో, ఆ పర్టిక్యులర్ ఏరియాస్ మనం ఏదైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఏరియాస్‌లో ఉండే ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ ఏమవుతున్నాయి, వి ఆర్ ఫర్గెట్టింగ్ దెమ్. వాటి గురించి మనం మర్చిపోతున్నాం. దే ఆర్ లూజింగ్ దేర్ హ్యాబిటేట్స్. వాటి ఇళ్ళని అవి కోల్పోతున్నాయి. ఇజంట్ ఇట్? మనం చెట్లని కొట్టేసేయడము, షాపింగ్ మాల్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం, వీటన్నిటిని చేయడం వల్ల ప్లాంట్స్‌కి కానీ, యానిమల్స్ కానీ వాటికి నివాసం ఉండే స్థలం మొత్తాన్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. వాటికి హార్మ్ చేస్తున్నాం. సో, అలా చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. అలా చేయడం అనేది మనకి కరెక్ట్ కాదు. ద బెనిఫిట్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ నీడ్ టు బి వెయిడ్ అగైన్స్ట్ ద హార్మ్ టు యానిమల్స్ దట్ మే బి ఫోర్స్డ్ టు ఫైండ్ న్యూ హ్యాబిటేట్స్. సో, మన అభివృద్ధి, డెవలప్‌మెంట్ అనేది ఎలా ఉండాలి, పక్కన ఉన్న యానిమల్స్‌కి హార్మ్ చేయని విధంగా ఉండాలన్నమాట. వి షుడ్ నాట్ డిప్లీట్ రిసోర్సెస్ వి మే వాంట్ ఇన్ ఫ్యూచర్. మనం ఏ న్యాచురల్ రిసోర్సెస్‌ని కూడా విపరీతంగా యూజ్ చేసి వాటిని యూజప్ చేసేయకూడదు. ఫ్యూచర్‌లో మనకి అవి కావాలి. మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా వాటర్, ఎయిర్ ఇవన్నీ కావాలి కదా. సో, మనం వేటిని కూడా వేస్ట్ చేయకూడదు. డెవలప్‌మెంట్ అండ్ కన్జర్వేషన్ కోఎగ్జిస్ట్ ఇన్ హార్మోనీ. సో, ఎప్పుడు కూడా డెవలప్‌మెంట్ అండ్ కన్జర్వేషన్ 2 కూడా ప్యారలల్‌గా ఉండాలి, సమాంతరంగా ఉండాలి. సో, డెవలప్‌మెంట్ అంటే అభివృద్ధి, కన్జర్వేషన్ అంటే సేవింగ్. సో, మనం డెవలప్‌మెంట్‌తో పాటు సేవింగ్ అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రెండిటిని ప్యారలల్‌గా అంటే సమాంతరంగా సేమ్‌గా చూడాలి. సేమ్‌గా ముందుకు తీసుకెళ్ళాలి రెండిటిని. వెన్ వి యూజ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ వేస్ దట్ ఎన్ష్యూర్ వి హ్యావ్ రిసోర్సెస్ ఫర్ ఫ్యూచర్, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్. మన ఎన్విరాన్మెంట్‌ని ఎలా యూజ్ చేయాలి అంటే అందులో ఉన్న రిసోర్సెస్ మనకి ఇప్పుడు యూజ్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఫ్యూచర్‌లో కూడా అవి అవైలబుల్‌గా ఉండాలి. దట్ టైప్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అని పిలుస్తాం. అంటే మనం నేచర్‌లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, ఎయిర్, వాటర్, ఫుడ్,
ప్లాంట్స్, యానిమల్స్ వీటన్నిటిని కూడా ఎలా యూజ్ చేయాలి అంటే అవి మనకి ఇప్పుడు అవైలబుల్‌గా ఉండాలి. ఫ్యూచర్‌లో కూడా అవైలబుల్‌గా ఉండాలి. అలా కేర్‌ఫుల్‌గా కనుక వాటిని యూజ్ చేస్తే దాన్ని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అని పిలుస్తాము. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ రిసోర్సెస్ వి నీడ్ టు మేనేజ్ అండ్ కన్జర్వ్ ద మెయిన్ ఆర్డర్ టు లివ్ సస్టైనబిలిటీ. సో, మన ఎర్త్ మీద ఉన్న బోలెడు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆ న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటిని కూడా మనం కేర్‌ఫుల్‌గా వాటిని మేనేజ్ చేస్తూ, యూజ్ చేస్తూ, సేవ్ చేస్తూ ఉండాల్సిన అవసరం మనకి ఉన్నది. వాటిని సస్టైనబుల్‌గా యూజ్ చేస్తేనే మనకి డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ అబౌట్ అవర్ టాపిక్ టుడే. న్యాచురల్ రిసోర్సెస్ అరౌండ్ అస్. 2 టైప్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ చూసాం. రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. సో, మనం హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల అవి ఎలా హార్మ్ అవుతున్నాయి, ఎలా డిప్లీట్, ఎలా డిక్రీజ్ అవుతున్నాయో చూసాము. అండ్ కొన్ని న్యాచురల్ రిసోర్సెస్‌ని మనం యూజ్‌ఫుల్ కోసం చూస్తున్నాం, మనకి బెనిఫిట్ కోసం చూస్తున్నాము. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వచ్చేసరికి అవి హార్మ్ అవుతున్నాయి, అవి లాస్ అవుతున్నాయి. సో, మనం ఏం చేయాలి, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనేదాన్ని మైండ్‌లో పెట్టుకొని వాటిని యూజ్ చేసుకుంటే ఇద్దరు బెనిఫిట్ అవుతారు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బెనిఫిట్ అవుతాయి. సో, దట్ ఈస్ అబౌట్ ఆ టాపిక్. ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వెషన్స్ చాప్టర్ వైస్‌గా నేను పెడుతూ ఉన్నాను వీడియోస్. అవి కూడా మీకు యూస్‌ఫుల్‌గా ఉంటాయి. వాచ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.